జాతీయ లాజిస్టిక్ విధానము 2022కు సంబంధించి క్రింది వాక్యములను పరిశీలింపుము. హియర్ ఐ ఆస్క్డ్ two statements regarding national logistic policy. I asked you which statement is the correct one, ఏది సరైనటువంటిది అని అడుగుతున్నాను. ఇక్కడ నేషనల్ లాజిస్టిక్ పాలసీ అంటేనే ఎప్పుడు 2022 ఒక ఆన్సర్ వచ్చేసింది, ఒక క్వశ్చన్. ఈ విధానం ప్రాసెస్లో ఇంజనీరింగ్, డిజిటలైజేషన్ మరియు మల్టీ మోడల్ రవాణా మొదలైన అంశాలపై దృష్టిని కేంద్రీకరించింది. సో చూడండి, ఇంజనీరింగ్లో లేదండి, డిజిటలైజేషన్లో లేదు, మల్టీ మోడల్ మాత్రమే ఉందమ్మా. ఈ రవాణా వ్యవస్థ మాత్రమే ఉంది దీంట్లో. అంటే ఇంజనీరింగ్ లేదు, డిజిటలైజేషన్ లేదు, అది అన్నిటినీ కలిపినాం కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. లాజిస్టిక్ వ్యయాలను తగ్గించాలా? 2030 నాటికి లాజిస్టిక్ వ్యయాలను ప్రపంచ బెంచ్ మార్క్లో సగానికి తగ్గించాలా? చూడండి, లాజిస్టిక్ పాలసీ అనౌన్స్డ్ ఇన్ విచ్ ఇయర్? 2022. లాజిస్టిక్ పాలసీ కింద ఏం చేస్తారు? మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, సింగిల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎగుమతి చేస్తారు. ఓకే, రైట్. లాజిస్టిక్ పాలసీ దేనికి ఉద్దేశించినది? సరకు రవాణాకు ఉద్దేశించినది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? రెడ్యూస్ ఇన్ లాజిస్టిక్ కాస్ట్ బై 2030. మరి ఎంతకు తగ్గించాలా? ప్రపంచ బెంచ్ మార్క్లోని సగానికి తగ్గించాలా? ఇన్ని పాయింట్లు అనేది వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ అండి.